దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమున ఏ రీతిగా మరి మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి నేను మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి ఇలాగూ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న మరి సంఘ బిడ్డలకు, అలాగే వాక్యాన్ని ప్రేమించే బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి ఇలాగూ కలుసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మంచి సమయానికి మనం వచ్చాం. కొంచెం ఆలస్యమైన కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథం లోపట కొన్ని శ్రేష్టమైన విషయాలను మనం చూద్దాం. మన విశ్వాస జీవితానికి మరి అవసరమైన మాటలు బైబిల్ గ్రంథం లోపటి నుంచి కొన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు మన అంశం ఏంటి అనంటే విచారణ, ఎంక్వైరీ. విచారణ అనే దాని గురించి మనం చూద్దాం. రక్షింపబడిన విశ్వాసిగా, దేవుని బిడ్డగా మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు, మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలకు మనం ఎవరి దగ్గరకి పోయి మనం విచారణ చేయాలి, వాటి విషయమై ఎవరి దగ్గర మనం అడగాలి, ఎవరి దగ్గర వాటి గురించి సమాధానం పొందుకొనాలి అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి కొంచెం శ్రద్ధాశక్తులతో దేవుని సన్నిధిలో ఈ మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దామా? ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ఈ రీతిగా ప్రార్థించే భాగ్యం ఇచ్చారు. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. అయ్యా, నీ మాటలు ఉచ్చరించడానికి నేను అర్హుడను కాను, యోగ్యుడను కాను, జ్ఞానహీనుడను, బలహీనుడను. మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరిచి దీవెనలతో మా గృహాలకు పంపించమని యేసు పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం లోపట నుంచే కొన్ని మాటలు ఈ రాత్రి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటే మనం చెప్పుకున్నాం, దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఉండిన మనం మన జీవితాల్లో అనేక ఎత్తుపల్లాలు ఎదురవుతాయి మన జీవన ప్రయాణం లోపల. అవి ఏవైనా కానివ్వండి, ఎలాంటివైనా కానివ్వండి, అవి ఎవరికైనా కానివ్వండి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారు, యవ్వనస్తులు, మధ్య వయస్కులు ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, ఎలాంటి రిలేషన్స్లో ఉండినా కానీ, వారు తల్లిదండ్రులైనా, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులైనా, లేకపోతే అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, అలాగే భార్య భర్తలైనా, స్నేహితులైనా, ఎవరైనా వారి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి, వారి జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలను బట్టి కొన్నిసార్లు అవి వికటించవచ్చు, కొన్నిసార్లు వాటి ద్వారా చేదు అనుభవాలు మన జీవితంలోనికి రావచ్చు. అలాంటప్పుడు దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం ఎవరి దగ్గరకు పోయి విచారణ చేయాలి అనేది, మన ఐడెంటిటీ ఏంటి బైబిల్ లోపట అనంటే, రక్షింపబడిన తర్వాత మనం దేవుని పిల్లలమయ్యాం. మనం దేవుని పిల్లలము అనే ఐడెంటిటీ లోపట మనం జీవిస్తూ ఉన్నాం.
మరి దేవుని పిల్లలైన వారి జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలకి వారు ఎలా స్పందించాలి, ఎలా విచారణ చేయాలి అనేది చూద్దాం మనం. బాగా గమనించండి. బైబిల్ గ్రంథం లోపట 2 సాదృశ్యాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఏంటి మొదటి సాదృశ్యము అనంటే, రాజుల గ్రంథం. బైబిల్ గ్రంథం లోపట, బైబిల్ ఉన్నవారు తెరవండి. రాజుల గ్రంథము మొదటి అధ్యాయము. రాజుల గ్రంథము మొదటి అధ్యాయము. మొదటి వచనాల నుంచి 2వ రాజుల గ్రంథం, క్షమించండి, 2వ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాల నుండి ఇలా చదువుకుందాం. ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి ఎక్రోను దేవతయగు బయల్జబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను రాసుంది. ఓకే, కొంచెం ఆ పై నుండి కొంత వచనం వెంబడి వచనంగా వాటి యొక్క చరిత్రను, వాటి సమాచారాన్ని కొంచెం మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ సమయం లోపట. ఓకే, బాగా గమనించండి. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి అని రాసి ఉంది. ఎవరు ఈ అహజ్యా అనంటే, అతడు ఒక ఇశ్రాయేలీల రాజు. నేను ఇశ్రాయేల్ రాజు అని ఎందుకన్నాను అనంటే, ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయారు. మొదట వాళ్ళు హెబ్రీలుగా పిలువబడ్డారు. ఆ తదుపరి కాలంలో వారు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. సొలొమోను యొక్క కుమారుడు రెహబాము కాలం లోపట వాళ్ళు 2 భాగాలుగా విభజింపబడి, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము యూదులుగాను, మిగిలిన 10 గోత్రాలు ఇశ్రాయేలీలుగాను వారు విడిపోయారు. అలా ఎప్పుడైతే ఇశ్రాయేలీలు 2 భాగాలు అయ్యారో, ఈ 2 భాగాల లోపట ఎవరికి వారు రాజ్యాలను ఏర్పాటు చేసుకొని ఉండినారు. అందులోపట నుంచి ఎవరికి వారు రాజులు వచ్చారు. అందుకని ఇశ్రాయేలు రాజులు వేరుగాను, యూదా రాజులు వేరుగా ఉండినట్టు మనం చరిత్ర గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అహజ్యా అని చెప్పబడిన ఈ రాజు ఎవరైతే ఉన్నారో అతడు ఇశ్రాయేలీల రాజుగా ఉండినట్టు మనం చూస్తాం. అక్కడ ఏం జరిగింది? ఆ ఇశ్రాయేలు రాజు అయిన అహజ్యా షోమ్రోనులోనున్న అని అంటాడు. షోమ్రోను పట్టణము. ఏంటి షోమ్రోను అనేది? షోమ్రోను అనేది ఏం కాదు, సమరయ ప్రాంతం అంతే. షోమ్రోను సమరయ ప్రాంతము. ఇశ్రాయేలు దేశాన్ని 3 భాగాలు చేస్తే పై భాగము గలిలయ ప్రాంతము, దిగువ భాగము యూదాయ ప్రాంతము, మధ్యలో ఉండే భాగము సమరయ ప్రాంతంగా పిలువబడింది భౌగోళికంగా విభజిస్తే. అందుకని షోమ్రోను అన్నా సమరయ అన్నా ఇజ్రాయేలు దేశమన్నా ఒకే భావాన్ని స్ఫురించేటట్టుగా మనకు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు ఈ షోమ్రోను లేకపోతే సమరయ అనే ప్రాంతంలో అహజ్యా ఉండినప్పుడు ఆ అహజ్యా మేడగది లోపట నుంచి ఆ కిటికీలో నుంచి కింద పడిపోయి రోగి అయిపోయాడు. ఎవరు ఈ అహజ్యా? మళ్ళీ చెప్తున్నాను, ఇతడు ఒక ఇశ్రాయేలీల రాజు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని యొక్క పిల్లలు. దేవుని పిల్లలని పిలువబడిన ఇశ్రాయేలీలు
దేవుని చేత ఎన్నుకోబడిన ఇశ్రాయేలీలు, ఆ ఇశ్రాయేలీల యొక్క రాజు, దేవుని బిడ్డ అయిన రాజు ఇప్పుడు కిటికీలోంచి పడిపోయి రోగి అయిపోయాడు. అయిపోయిన తర్వాత అతడు ఏం చేశాడు అని అంటే ఇక్కడ వ్రాసి ఉన్నది చూడండి, చదువుదామా. రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు ఆ బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా అని అన్నాడు. ఏం చేశాడు ఈ అహజ్యా అనే రాజు అనంటే, అతడు ఎక్రోను అనే ప్రాంతంలో ఉండిన ఒక దేవత దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. అక్కడ ఆ దేవత ఎవరు అని అంటే బయల్జబూలు అనే దేవత. ఆ బయల్జబూలు అనే దేవత దగ్గరకి మీరు వెళ్ళండి అన్నాడు. ఆ ఎక్రోను ఎక్కడ ఉన్నది అని అంటే అది పాలస్తీనా ఆ ప్రాంతంలో ఉండే ఒక ప్రాంతం ఎక్రోను అనేది. ఆ పాలస్తీనా అనే ప్రాంతం లోపల ఉండే ఎక్రోను లోపట ఉండే ఒక బయలు దేవత బయల్జబూలు అనేవి ఒకే అర్థాన్ని ఇచ్చే ఆ అపవిత్రాత్మకు సంబంధించిన, లేకపోతే దేవునికి విరోధమైన సాతానికి సంబంధించిన నామధేయాలుగా మనం చూడగలుగుతాం. ఇలాంటి బయల్జెబూలు దగ్గరికి పోయి నేను ఈ వ్యాధి పోగొట్టుకొని బాగుపడతానో లేదో, స్వస్థపడతానో లేదో అని విచారణ చేయమన్నాడనంట. నేను మొదట చెప్పాను మీకు, మన ఈరోజు టాపిక్ ఏంటంటే విచారణ, ఎంక్వైరీ, విచారించడం అనేది. ఇప్పుడు ఈ అహజ్య రాజుకి వచ్చిన సమస్య ఏంటి అనంటే, అతడు కిటికీ లోపట నుంచి కింద పడిపోయాడు. ఏ రోగం వచ్చిందో మనకు తెలియదు. పడిపోయాడు అని అంటే ఏదైనా ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేకపోతే స్పైనల్ కార్డ్కి ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, వెన్నుముకకు, లేకపోతే ఏదైనా ఎముక విరిగి ఉండొచ్చు. ఒక రోగం వచ్చింది అతనికి. ఇప్పుడు అతను మంచాన్ని పడి ఉన్నాడు. అతడు ఏం చేశాడనంటే తన సేవకులందరినీ పిలిపించి, ఎక్రోన్ అనే ప్రాంతానికి మీరు పోయి అక్కడ బయల్జబూలు దేవత ఉంటుంది. ఆ బయల్జబూలు దేవతను ఆరాధించే వాని సేవకులు ఉంటారు, సేవకురాలు ఉంటారు. అక్కడికి పోయి ఇశ్రాయేలు రాజు అహజ్యా ఇలా మేడగదిలోంచి కిటికీలోంచి పడిపోయి మంచాన్ని పడి ఉన్నాడు. అతడు మళ్ళీ బాగుపడి మామూలుగా అతడు ఆరోగ్యవంతుడిగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ తన జీవనాన్ని సాగిస్తాడా లేదా అని ఆ దేవతను అడగమన్నాడంట. అతను ఎవరు? అహజ్యా ఐడెంటిటీ ఏంటి బైబిల్ లోపట? అతడు దేవుని బిడ్డ. అంటే దేవుని బిడ్డగా ఉండిన ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చిన ఒక సమస్యకు, తన జీవితంలో వచ్చిన ఒక వ్యాధికి, తన జీవితంలో వచ్చే ఒక కష్టానికి, శ్రమకి, ఇబ్బందికి అతడు విచారణ చేయాలని అనుకోవడం మంచిదే. ఏమవుతుంది? నేను బాగుపడతానా లేదా, మళ్ళీ ఆరోగ్యవంతుడిగా ఉంటానా లేదా, మళ్ళీ నా జీవనాన్ని మామూలుగా నేను సాగిస్తానా లేదా, నేను కుటుంబంతో కలిసి నా ప్రజలతో కలిసి నేను సంతోషంగా ఉంటానా లేదా అని తెలుసుకోవాలనే ఆతురత ఉండడం తప్పు కాదు, నేరం కాదు. అయితే అతడు విచారణ చేయాలనుకోవడం, ఎవరి దగ్గర విచారణ చేయాలనుకున్నాడో అక్కడ చిక్కుంది. ఇతడు ఎవరి దగ్గర విచారణ చేయించాలని నిర్ణయించాడు అనంటే, అతడు ఎక్రోను దేవత దగ్గరికి పోయి బయల్జబూలు దగ్గర ఈ విచారణ చేయించమంటాడు అంటున్నాడు. నేను బాగుపడి మరలా నేను ఆరోగ్యంగా ఉంటానా, లేస్తానా అని అడుగుతూ ఉన్నాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా సంఘాల లోపట దేవుని పిల్లలుగా గుర్తింపు పొందిన అనేక మంది జనాంగం ఈరోజు వారికి వచ్చే సమస్య కానివ్వండి, వ్యాధి కానివ్వండి, బాధ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, వాటి విషయమై వాళ్ళు ఇలాగే దేవునికి వ్యతిరేకమైన జనాంగం దగ్గరకి, దేవునికి విరోధమైన కార్యాలు చేసే వారి దగ్గరికి పోయి విచారణ చేస్తున్నట్టుగా మనకి కనబడటలేదా? మీరు బాగా గమనించండి. దేవుని పిల్లలు ఎవరి దగ్గర విచారణ చేయాలి అని అంటే, ఖచ్చితంగా వాళ్ళు విచారణ చేయవలసింది దేవుని దగ్గరకే పోయి విచారణ చేయాలి. అనేక పర్యాయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. మన దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినా,
ఏదైనా డిప్రెసివ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న బిడ్డలు మన దగ్గరకు వచ్చి ఇలా ఉన్నానన్నా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నానన్నా, నేనేంటి అని అడిగితే దానికి మనం ఇచ్చే మంచి సమాధానం ఏంటంటే, మనకన్నింటికి జవాబు దేవుడే, మనకన్నింటికి ఆ సమస్యకి పరిష్కారం దేవుడే. కాబట్టి దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని వారికి మంచి సలహా ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం కదూ. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉండిన చాలామంది బిడ్డలు వారి జీవితాల్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు వీటి నుంచి బయటపడతామా లేదా, బాగుపడతామా లేదా అని వారు విచారణ చేయడం మంచిదే. కానీ ఆ విచారణ చేయడానికి ఎన్నుకొనిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు సరి అయిన వాడుగా ఉండాలి. వేరే వెసులుబాటు లేదు. మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ దేవుడి దగ్గరే విచారణ చేయగలగాలి అని. ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న క్రైస్తవ సమాజానికి వారి విశ్వాసములకు కర్త అయిన క్రీస్తు కానీ వారిని రక్షించడానికి విశ్వ ప్రణాళికను ఏర్పాటు చేసి మన నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి, దేవుని నీతిగా చేయడానికి తన కుమారుని పంపించిన దేవుడు కానీ వారికి జ్ఞాపకం రావట్లేదు, వారికి గుర్తుకు రావట్లేదు. ఈరోజు అలాంటి పరిస్థితి లోపల సంఘం ఉండిపోయింది. మచ్చుకు నేను చెప్తాను 2 విషయాలు. ఏంటి అని అంటే, ఏ సంఘానికి వెళ్తాం మనం, చర్చికి వెళ్తాం, మనం పాటలు పాడుతాం, ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటాం, సంఘానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని విరివిగా కానుకలు కూడా ఇస్తాం. ఎంత చక్కగా మనకి ప్రపంచానికి కనబడుతున్న బాహ్య క్రైస్తవ జీవితం చాలా బాగున్నట్టుగా ఉంటాం మనం. కానీ సడన్గా ఏదో రోగం వస్తుంది, లేకపోతే కొన్నిసార్లు దయ్యం పట్టిందనే అనుభూతుల లోపటికి మనం వెళతాం, దయ్యం పట్టిందనే ఆ ఆలోచన లోపట అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. అప్పుడు చాలామంది ఈరోజు క్రైస్తవులు కూడా చేసే పని ఏంటంటే, పరుగున పోయి ఒక భూత వైద్యం దగ్గరికి పోతారు. వెళ్ళిపోయి ఇలాంటి ఒక దయ్యంతో నేను పీడింపబడుతున్నాను, నన్ను బాగు చేయండి అని భూత వైద్యుని అడుగుతారు. మరికొంతమంది వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పరుగున పోయి మసీదు దగ్గర ఉండే ఒక వ్యక్తిని ఆశ్రయించి తావీజులు కట్టించుకుంటారు. కొంతమంది అక్కడికి పోయి తావీజులు కట్టించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల లోపల మానవులు, క్రైస్తవులు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరికొందరు ఎంత బాగా భక్తిలో ఉన్నట్టు మనకు కనబడతారో, ఎంత మంచి భక్తి చేస్తున్నట్టుగా ఉంటారో, అన్నింటి లోపల కూడా మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా వాక్యాన్ని ధ్యానిస్తారు, మంచిగా దేవుని కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు, విరివిగా విరాళాలు కూడా ఇస్తారు, ఆరాధన లోపల ఎంతో చక్కగా ఉంటారు. కానీ ఒక మంచి వారి జీవితంలో ఏదైనా ఒక శుభకార్యం తలపెట్టేటప్పుడు అర్జెంటుగా వారు ఎక్కడికి పోతారనంటే ముహూర్తం పెట్టే ఒక పురోహితుడి దగ్గరికి పోతారు. ఆ పురోహితుడి దగ్గరికి వెళ్ళిపోయి ముహూర్తం పెట్టమంటారు. ఆ పురోహితుడు ముహూర్తాన్ని పెడతాడు. మీరు బాగా గమనించండి, ఇవన్నీ కూడా విచారణ చేయడం లోపటికే వస్తాయి. ఏమని, నువ్వు నమ్మిన నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోవడం వల్ల ఇలా చేస్తున్నావా? నీ దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి లోపల ఉంటున్నావా? ఇందులో వెసులుబాటు లేదు. బైబిల్లో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. నువ్వు ఒక్కసారి క్రైస్తవుడుగా నీ జీవన ప్రయాణాన్ని ప్రారంభించావునంటే నీకు దేవుడు బైబిల్లోనున్న దేవుడేగా. ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. బైబిల్లో స్పష్టంగా రాసి ఉంది. ఈ మాట ఒకసారి చూద్దామా? ఇదిగో చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం దగ్గరికి మనం వస్తే ప్రభు ఇలా అంటాడు. చూడండి, మొదటి వచనాల నుండి చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు లోపట నుంచి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేనే రోషము గల దేవుడను అని అంటాడు.
ఇలాంటి స్టేట్మెంట్ మీరు వినలేదా? లేకపోతే అసలు బైబిలే మీరు చదవరా? కనీసం బైబిల్ మీద పరిజ్ఞానం ఉన్న వ్యక్తి తన దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుంటాడు. తన దేవుడు ఎలాంటి వాడో తెలిస్తే తనకి ఒకవేళ దెయ్యం చేత పీడింపబడుతూ ఉంటే తావీజుగా పరిగెట్టడు. ఒకవేళ దురాత్మల చేత పీడింపబడుతూ ఉంటే భూత వైద్యుల దగ్గరికి పరిగెట్టడు. ఏదైనా శుభకార్యానికి ఏ తేదీని పెడితే, ఏ సమయాన్ని పెడితే, ఎలాంటి మంచి ముహూర్తపు సమయాన్ని పెడితే బాగుంటుందా అని పురోహితుని దగ్గరికి పోయి విచారణ చెయ్యడు. ఈ వాక్యం తెలియని వాడు, అర్థం కానివాడు మాత్రమే ఇలాంటి చోటుకి పోతాడు. మీరు ప్రపంచానికి, సమాజానికి క్రైస్తవులుగా కనబడుతూ ఇలాంటి వాటి లోపట ఉంటే ఈ లోకంలో చలామణి అవుతారేమో కానీ ఒకరోజు ప్రభు మాత్రం ఉమ్మేస్తాడనంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అయ్యుండి కూడా ఇలాంటి పరిస్థితుల పట్ల ఖచ్చితంగా మనం ఉండకూడదు. బైబిల్ ఒప్పుకోవట్లేదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అంటే వేరొక దేవుళ్లను, దేవతలను ఆరాధించి పూజించే వారి ప్రతినిధులుగా ఉన్న వారి దగ్గరికి పోయి మనం ఎలా విచారణ చేస్తాం? వారి దగ్గరికి పోయి ఎలా ముహూర్తాల గురించి మాట్లాడతాం? వారి దగ్గరికి పోయి ఎలాగ మనం బయటపడాలని విచారణ చేస్తాం? చెప్పండి. ఉంటే దేవుని బిడ్డగా ఉండు, లేకపోతే దేవుని బిడ్డ అనే ఆ ఐడెంటిటీ లోపటి నుంచి బయటకు వచ్చాయి. ఖచ్చితంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని వాక్యం దగ్గర వెసులుబాటు ఉండదు, పోనీలే అనడానికి ఉండదు. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం చెప్తుందో అలాగే మనం జీవించగలగాలి. అందులో ఆప్షన్ లేదు. చాలామందిని నేను ఎరుగుదును, వారు సంఘం లోపల చక్కగా ఉంటారు, అన్ని కార్యక్రమాల్లో ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకొని ఉంటారు, అంత మంచిగా పరిశుద్ధులుగా కనబడతారు. కానీ ఏదైనా సమస్య వస్తే వారు కలిగి ఉన్న దేవుణ్ణి పక్కకు పడేసి అతడు శక్తిహీనుడిగా, బలహీనుడిగా ఉండినట్టు గుర్తించి ఆయనకి విరోధమైన దేవుళ్ళు, దేవతల దగ్గరికి, వాళ్ళని ఆరాధించే వారి మధ్యవర్తుల దగ్గరికి పోయి విచారణ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఆధ్యాత్మిక రోగం. ఇది ఒక ఆధ్యాత్మిక రోగం. ఇలాంటి రోగ పీడితులు ఈరోజు సంఘం లోపల ఉన్నారు, క్రైస్తవ సమాజంలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభువు వీళ్ళను అంగీకరించాడు. అంటాడు కదా, ఆ రోజు అందరూ పోతున్నారు, ఒకే లైన్లో వచ్చారు గొల్లవాని దగ్గరికి. మేకల్ని, గొర్రెల్ని వేరు చేస్తున్న సమయం లోపల కొందరిని గొర్రెల లోపటికి, కొందరిని మేకల లోపటికి తీసుకొని పోతే మేకల లోపటికి పంపించే గుంపు అన్నారంట, మమ్మల్ని ఎందుకు ఇలా పంపించేస్తున్నావు ప్రభువా, మేము ఇలా చేయలేదా, అలా చేయలేదా అని అంటే ప్రభు అంటాడు, మీరు అక్రమం చేయువారు అని అంటాడు. అనంటే మీరు చేయవలసిన దానిని క్రమముగా చేయలేదు అని. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి లోపల క్రైస్తవ సమాజం ఉండినది అని అంటే, దేవుణ్ణి ఎరిగిన ప్రజలుగా జీవితాన్ని ప్రారంభించి సంఘములో సహవాసంతో వారి జీవనాన్ని కొనసాగిస్తున్న వారికంటే వీళ్ళ నమ్ముకున్న దేవుని గురించి సంఘం బయట ఉన్న వాళ్ళకి ఆ దేవుని శక్తి తెలుసండి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉన్నది. మేము క్రైస్తవులము, మేము దేవుని పిల్లలము అని చెప్పుకునే వారి కంటే కూడా దేవుని పిల్లలుగా అర్హత సంపాదించుకోలేని సంఘముకు వెలుపల ఉన్న వారికి వీళ్ళ దేవుడి గురించి తెలిసినంత, ఎవరి దేవుడి గురించి, దేవుని పిల్లలమని చెప్పుకుంటుంది వాళ్ళకు ఉండిన దేవుడి గురించి వీళ్ళకు తెలిసినంతగా వాళ్ళకే తెలుసు. సంఘం బయట ఉన్న వాళ్ళకి వీళ్ళు ఈరోజు తెలుసుకోలేకపోతూ ఉన్నారు అని. అలాంటి సందర్భం కూడా బైబిల్ లోపల ఒకటి ఉంది, అది నేను చూపించి నేను మిమ్మల్ని చివరికి తీసుకొని వెళ్తాను. ఇదే రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం లోపల 8వ అధ్యాయం దగ్గరికి పోతే అక్కడ ఒక విషయం వ్రాయబడి ఉండినట్టు మనం చూస్తాం. 8వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 7వ వచనం నుండి చదువుదామా. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున ఆ సిరియా రాజైన ఆ బెన్హదదు రోగి అయ్యుండి వచ్చియున్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి
దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ మీకు ఇద్దరు రాజులు నేను తీసుకొచ్చాను మీ ముందుకి. 2 సాదృశ్యాలు, 2 దృష్టాంతాలు అన్నాను. ఇశ్రాయేలు రాజు అహజ్యా, సిరియా రాజు బెందాదు. ఇద్దరు రాజుల గురించి చూడండి ఒక చిన్న మాట. ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు, సిరియన్లు దేవునికి వ్యతిరేకంగా ఉండి ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా ఉన్న పిల్లలు. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలకి ఒక సమస్య వచ్చింది. ఆ రాజుకి రోగం. నేను బాగుపడతానా లేదా అని ఒక బయల్జెబూలు అన్య దేవత దగ్గరికి విచారణ చేయడానికి పంపిస్తే ఒక అన్యుడైన సిరియా దేశపు రాజు బెందాదు, అతడికి కూడా ఒక రోగం వచ్చింది. అతడు రోగి అయి ఉన్నాడు. దైవజనుడైన ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని హజాయేలుని పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఈయన కూడా విచారణ చేయిస్తున్నాడు, ఆయన కూడా విచారణ చేయించాడు. ఎంత దుర్బలమైన పరిస్థితి చూడండి. ఇశ్రాయేలీలు మేము చాలా గొప్పవారం, మేము సృష్టికర్త అయిన దేవుని పిల్లలం మేమని ఆత్మ సంబంధమైన అతిశయంతో ఉండే ఆ ఇశ్రాయేలు రాజు తనము రోగం వచ్చినప్పుడు అతడు ఒక అన్య దేవత దగ్గరికి విచారణ చేయడానికి పంపిస్తే అన్యరాజు అయిన సిరియా రాజు బెందాదు రోగి అయిపోయినప్పుడు ఇశ్రాయేలు యొక్క దేవుని దగ్గరకు విచారణ చేయడానికి పంపించాడు. నేను బాగుపడతానా లేదా అని. అతడు కూడా నేను బాగుపడతానా లేదా అని. ఈరోజు నీ విశ్వాసమునకు కర్త అయిన నీ దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించలేకపోయావు క్రైస్తవుడిగా. కానీ అన్యులు దేవుని శక్తిని ఆశ్రయించి వాళ్ళు దేవుని శక్తిని వాళ్ళు పొందుకుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. ఇక్కడ ఎలీషా చెప్పాడు, నువ్వు బాగుపడతావని చెప్పు, పోయి ఆ రాజుకు చెప్పమన్నాడు. నువ్వు బాగుపడతావని చెప్పాడు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగే విషయాలు సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అతడు భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించి స్పష్టంగా ఎరిగిన వాడు ఉన్నాడు కాబట్టి, అది కేవలం బైబిల్లో ఉన్న దేవుడు కాబట్టి ఇతడు ఆ బెందాదు అనే రాజు బాగుపడతాడో లేదో అదిగో ప్రవక్తకు దేవుడు తెలియపరిచాడు. వెంటనే ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు బాగుపడతావని చెప్పు రాజుతో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇక్కడ ఈ ఇశ్రాయేల్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు అహజ్యా అతడు తన సేవకులను పిలిపించి, నేను ఇలాగా బాగుపడి మళ్ళీ మామూలు మనిషి అవుతానో లేదో అని ఎక్కడోనూ దేవతకు బయల్జెబూలుకి దగ్గరికి పోయి మీరు విచారణ చేసి రండి అని ఆ దూతలను పంపాడు కదా. అప్పుడు ఏం జరిగింది అక్కడనంటే, అతడు బాగుపడతాడో లేదో ఎక్రోను దేవత లాంటి అన్య దేవతలకు తెలిస్తే బెనదాదు అక్కడికే పోను. వాళ్ళు శక్తిహీనులు కాబట్టి శక్తిమంతుడైన దేవుడి దగ్గరికి ఆ అన్యుడు రాజు వచ్చి విచారణ చేయిస్తున్నాడు. శక్తిమంతుడైన దేవుడిని కలిగిన బిడ్డలు ఈరోజు ఆయన యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఆ ముహూర్తాలకి పోతారు, లేకపోతే ఆ తావీజుల దగ్గరికి పోతారు, లేకపోతే భూత వైద్యుల దగ్గరికి పోతారు, లేకపోతే ఈ లోకములో ఉండే మానవుల దగ్గరికి పోయి మానవుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల లోపల ఈరోజు దేవుని పిల్లలు, క్రైస్తవ సంఘము, సమాజము ఉండిపోయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే విచారణ, ఎంక్వైరీ, ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని బిడ్డగా మనకొచ్చే సమస్యలైనా, వ్యాధులైనా, బాధలైనా, ఇబ్బందులైనా, రోగాలైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటి విషయం లోపట మనం ఖచ్చితంగా మనం ఎవరి దగ్గర విచారణ చేయాలో దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే జరిగిన విషయం ఏంటో తెలిసిన 3వ వచనం చదువుదాం. ఆ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము,
అరే ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారణకు పోవచ్చున్నారా? ప్రశ్నిస్తున్నాడు. ఏరా బాబు, మీకు దేవుడు లేడనుకుంటున్నారా? ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకుని మీరు ఎక్రోనులో ఉండే బయల్జెబూలు దేవత దగ్గరికి విచారణ చేయడానికి పంపిస్తున్నారా? మీరు వెళ్తున్నారా? మీరు పోతున్నారా అని అంటాడు. కాగా నాకు యెహోవా చెప్పాడు, నాకు దేవుడు చెప్పాడు ఏమని తెలుసునా? నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఏం చెప్పాడు దేవుడని? అక్కడ దయ్యం ఏం చెప్పదు, దానికి ఏమీ తెలియదు, సోది చెప్తుంది. ఇంకా భయానకమైన విషయాలు, ఏదైనా పోతే వస్తువు, ఏదైనా పడిపోతే, ఎవరైనా పోతే తప్పిపోతే అంజనం వేయించడానికి పోతారు కొంతమంది. అంజనం వేస్తే వాళ్ళు ఎక్కడున్నారో, పోయిన వస్తువు ఎక్కడుందో తెలిసిపోతుంది అంటారు. అలాగే ఎవడి వస్తువులు ఆడికి ఎక్కడున్నాయో ఈ అంజనం వేసేవాడికి తెలిసిపోతే ఆడు కోటీశ్వరుడు అయిపోడా? ఈ వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు, డబ్బులు అక్కడ ఇక్కడ దాచిపెట్టే మనుషులు ఉంటారుగా, ఇలాంటివన్నీ అంజనం వేసినప్పుడు వాడికి తెలిసిపోతే పరిగెట్టుకు పోయి, లేకపోతే కొంతమంది సమూహాన్ని తెచ్చుకొని మీకు ఇంత వాటా ఇస్తానని చెప్పి వారి యొక్క సహాయంతో పోయి ఆ వజ్ర వైడూర్యాలు దాచుకుని డబ్బు, ఆ బ్లాక్ మనీ అంతా తెచ్చేసుకోడాడు. ఈరోజు చాలామంది ఇక్కడికి పోతారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవ జీవితంలో ఉండే ఒక భయానకమైన దౌర్భాగ్య స్థితి. క్రైస్తవులు ఎవ్వరూ కూడా మీ సమస్య వచ్చినా, మీకు శుభకార్యం వచ్చినా, ఏ విషయమైనా మీరు విచారణ చేయవలసింది ఎవరి దగ్గరనంటే కేవలం దేవుని దగ్గరే. దేవుణ్ణి మినహాయించి దేవునికి విరోధమైన ఆత్మల దగ్గర మాత్రం కాదు. ఆ దురాత్మలకు, అపవిత్రాత్మలకు ప్రతినిధులుగా ఉన్న మానవుల దగ్గర అంతకంటే కాదు. విచ్ క్రాఫ్ట్ చేస్తారు కదా, అభిచారము అనే మాట బైబిల్ లోపల ఉంది. ఇట్స్ నాట్ ఎ వ్యభిచారం. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వ్యభిచారము అండ్ అభిచారము. అభిచారము అంటే విచ్ క్రాఫ్ట్ అంటే ఆ క్షుద్ర దేవతలను పూజించి తాంత్రిక మాంత్రిక శక్తులతో జిమ్మిక్కులు చేసే మనుషులు కొందరు ఉంటారు. అలాంటి వారు పత్తులేస్తారంటారు కదా, పత్తులేసేవారని ఒక రకమైన ప్రజలు ఉంటారు. వాళ్ళు మన కుటుంబంలో చనిపోయిన వారి పితలను రప్పిస్తారు, వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కార్యాలు చేసేవారు కూడా ఉంటారు ఈ లోకం లోపట. చాలామంది లోకం అలా వెళుతుందంటే ఓకేనండి, కానీ లోకం నుంచి బయటకు వచ్చావు నువ్వు. సంఘం అంటే లోకం నుంచి బయటకు రావడం. లోకంలోంచి బయటకు వచ్చింది సంఘం. అలా బయటకు రావడానికి దేవదేవుని యొక్క విలువైన రక్తం ఖర్చు అయిపోయింది. అలా విలువైన దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం ఖర్చు అయితే లోకంలోంచి బయటకు వచ్చావు నువ్వు. వచ్చిన నువ్వు మళ్ళీ లోకం వైపు వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళకూడదు. ఈరోజు సంఘం ఇలాంటి దౌర్భాగ్య స్థితి లోపల ఉండినట్టు మనం బైబిల్లో నుంచి చూస్తాం. అరే, ఒక అన్య రాజుకు తెలిసిందే వాళ్ళ దేవుడు, ఆ ప్రవక్త దేవుడు నిజమైన దేవుడు, అతని దేవుడి దగ్గర విచారణ చేస్తే సత్యమే బయలుపరచబడుతుంది అని అతడు తెలుసుకున్నాడు. ఆ విశ్వాసం, నమ్మకంతో అతడు అడిగితే ఆ ప్రవక్త చెప్తాడు, నువ్వు బాగుపడతావని నా దేవుడు చెప్తున్నాడనంటే ఆ రాజు బాగుపడ్డాడు. ఇతడు అన్య దేవతల దగ్గరకు పోయి విచారణ చేయమన్నాడు. కానీ నిజమైన దేవుడు రోషము కలిగిన వాడని మనం విన్నాగా. ఆ రోషము కలిగిన దేవుడు రోషము కలిగి ఒక ప్రవక్తను పంపించాడు. నువ్వు ఏ మంచం అయితే ఎక్కవో కిటికీ మంచి పడిన తర్వాత ఆ మంచం మంచి నువ్వు కాటికి వెళతావే తప్ప నువ్వు బాగుపడవని చెప్పాడు. అలాగే అహజ్య కాటికి పోయాడు. ఏదో ఒక రోజు ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక పాస్టరో లేకపోతే ఒక మంచి క్రైస్తవ విశ్వాసో దైవజనుడో నువ్వు చేస్తున్న పనులకు అడ్డుపడి చెప్పినప్పుడు అది దేవుని మాటగా నువ్వు తీసుకోవాలి. ఆ మాట ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోయే పరిస్థితులు ఏర్పడతాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ రాత్రికాల సమయన ప్రియమైన దేవుని బిడ్డలారా,
అందుకని మనం దేవుని బిడ్డలమైనప్పుడు ఖచ్చితంగా మనం ఎవరి దగ్గర విచారణ చేయాలి అనంటే, మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆయన దగ్గరే మనం విచారణ చేయవలసి ఉండినట్టు బైబిల్ చెప్తుంది. అందుకని ఖచ్చితంగా మనం ఇప్పుడు ఒక నూతన నిబంధన సంఘములో విశ్వాసిగా మనం ఎవరి దగ్గర విచారణ చేయాలి అంటే ఒక్క వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను. బైబిల్ లోపట నుంచి మనం చూద్దామా? చూద్దాం. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదామా? అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగా ఆయనకు అనుగ్రహించెను. ఇదిగోండి ఒక సుప్రీం నేమ్ అండి, ఒక సుప్రీం పవర్ అండి మనకివ్వబడింది. అది ఏంటి అంటే యేసు నామము. ఎవరైనా అక్కడికి రావలసిందే. నువ్వు నీ జీవితం లోపట నువ్వు క్రైస్తవురాలుగా జీవిస్తూ నీకొచ్చిన సమస్యలకి నువ్వు నీ విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తుని విడిచిపెట్టేసి నువ్వు ఆ పురోహితుడి దగ్గరికి పోయావు, ఆ తావీజిచ్చే ఒక ముస్లిం దగ్గరికి పోయావు, లేకపోతే ఈ క్షుద్ర పూజలను పూజించి అభిచారం చేసే ఆ భూత వైద్యుడి దగ్గరికి పోయావు, లేకపోతే ఇలాంటి పతులు వేసే వారి దగ్గరికి పోయావు, ఎక్కడికెక్కడికైతే పోయావో ముహూర్తాలు పెట్టి బ్రాహ్మణుడి దగ్గరికో లేకపోతే పురోహితుడి దగ్గరికి పోయావు. ఒక రోజు దేవుని వాక్యం అంటుంది, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాలు వేసావు, కానీ వాళ్ళందరూ ఒకరోజు నీ విశ్వాసమునకు కర్త అయిన యేసు దగ్గర మోకాలు వేస్తారు. ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాలి అని దేవుని వాక్యం అంటుంది. అంటే ఎవరైనా ఆయన దగ్గరికి రావలసిందే. దేనికైనా ఆయన సరిపోయిన వాడు, దేని విషయమైనా ఆయన సమాధానం ఇవ్వగలడు, విషయాన్నైనా ఆయన పరిష్కరించగలడు, దేనికైనా ఆయన జవాబునివ్వగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు అని దేవుని వాక్యం అంటుంది. అలాంటి దేవుని బిడ్డవు నువ్వు అయ్యున్నప్పుడు నీ సమస్యలో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ ఇబ్బందిలో నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఖచ్చితంగా నీ దేవుడు, నీ విశ్వాసమునకు కర్త అయిన దేవుడి దగ్గరికి పోయి ఆయన నామమందు తండ్రి అయిన దేవునికి నువ్వు మొరపెట్టు, నువ్వు విజ్ఞాపన చెయ్యు, ఆయన దగ్గరనే విచారణ చెయ్యు. నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందుకుంటావు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు. ఆయన సమర్థుడు, ఈజ్ ఏబుల్, అతడు అలాంటి సామర్థ్యం కలిగిన వాడే. ఒమ్నిపోటెంట్, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తిని ఆశ్రయించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావే తప్ప ఆయన శక్తిని కోల్పోయిన వాడుగా, శక్తిహీనుడిగా మాత్రం లేడు. అందుకే అనేక పర్యాయాలు ఆయన అంటాడు, ఇశ్రాయేలుతో చెప్పాడు, వ్యక్తిగతంగా కొంతమందితో చెప్పాడు. ఆయన ఏమంటాడనంటే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా? ఒకవేళ ఏదైనా మనుషులకి అది అసాధ్యం, కానీ నాకు సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే అనే పదాలు బైబిల్లో పట్ట చాలా వాటిని మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రికాల సమయమున నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజమైన సృష్టికర్త అయిన దేవుని పిల్లలం. ఆయన కంటే పైనామం ఏదీ లేదు, ఆయన కంటే ఎక్కువ ఎవరు లేరు, ఆయనకి పైగా ఎవరు లేరు. ఆయన కిందే ఎవరైనా ఉన్నారో, ఆయన కింద ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళడానికి ఆయన మనల్ని పిలుచుకోలేదు. ఆయన కంటే శక్తిహీనులైన వారి దగ్గరికి మనం పోవడానికి ఆయన మనలను ఎన్నుకోలేదు. మనం ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి. మనకి మధ్యలో ఎవ్వరు అక్కర్లేదు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు, నేరుగా యేసు దగ్గరికే వెళదాం, ఆయన దగ్గరికే పోదాం. ఈ మధ్యవర్తులు కూడా ఒకరోజు నీతో పాటు ఆ వరుసలో ఉంటారు. లేదు నేను ఇలాగే ఉంటానండి, నేను క్రైస్తవుడిగా జీవిస్తాను,
కానీ మంచి ముహూర్తం కావాలి. అది ఆ పురోహితుడే పెడతాడు, సిద్ధాంతే పెడతాడు. మంచి ముహూర్తంలో చేసుకోవాలి కదండి అని అంటే వాడి పూజలు, వాడు దేవుడి దగ్గర పూజలు చేసి పెట్టిన పత్రాల్లో పట్టించి ఉన్న విషయాలు తెచ్చి నీ దగ్గర పెడతాడు. ఇలాంటివి జరుగుతాయి కదా, అదే నాకు కావాలండి అంటావా? ఉంటే వాడి దగ్గరికి పోయి అందులోనే కొట్టుకు చావు. లేదా నువ్వు ఒక మంచి విశ్వాసిగా, క్రైస్తవుడిగా, విశ్వాసిగా నువ్వు క్రైస్తవ జీవితాన్ని ఆరంభించు. లేదు నేను 2 ఉంటానండి, అది ఇది పెద్ద ఇబ్బంది లేదండి అని అంటావా? నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. బట్ నులివెచ్చగా మాత్రం ఉండొద్దని ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తాడు స్పష్టంగా. అలా ఉన్నప్పుడు నేను మీ మీద ఉమ్మి వేయవచ్చు తిని అంటాడు. ఉమ్మేస్తాను అంటే దాని అర్థం ఏంటంటే ఉమ్మేయడం కాదు, ఎవరినైనా చూసి అసహించుకునేటప్పుడు ఫూ అని అంటాం మనం. అంటే దేవుడు మనలను అసహించుకుంటాడు. మనం ఇలాగ 2 పడవల మీద కాలేయడం, 2 ధర్మాల మధ్య నిలబడి ఉండడం, అలాంటి ధర్మాల లోపట కార్యాలు జరిగిస్తూ ఈ ధర్మం లోపట ఉండి ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వారుగా నటిస్తూ ఉండే వారిని చూసి దేవుడు అసహించుకుంటాడు. అలాంటి క్రియలు ఆయనకి జుగుత్సాహకరమైనవి. వాటి జోలికి పోవద్దు. మన ఐడెంటిటీ ఏంటంటే వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలము. దేవుని పిల్లలుగానే మన యొక్క భౌతిక జీవితాన్ని ముగిందాం. మన ప్రతి విధమైన పరిస్థితికి, అది సమస్య అయినా, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, ఏదైనా, రోగమైనా, ఎలాంటి సమస్య అయినా, కష్టమైన, శ్రమ అయినా, మన దేవుడు మనకున్నాడు. ఆయన దగ్గరికి పోదాం, ఆయన దగ్గర విచారణ చేద్దాం, ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకుందాం. అలాంటి మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగూ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అలాంటి జీవితం మీరు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీంచునుగాక. తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు స్పష్టంగా మాట్లాడారు. అర్థం కాని విషయాలు ఏమీ లేవు, అర్థమైంది అందరికీ. నాయన వారి జీవితాలు మార్చుకోవడానికి ఈ రాత్రి ఇష్టపడితే వారి జీవితాల్లో నైనా కొత్త కార్యాలు మీరు చేయండి. నైనా సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం మీ పైకి మరల్చబడి ఒక మంచి విశ్వాసిగా వారి జీవితాన్ని కడముట్టించేలాగున మీరు వారిని నడిపించమని మీకే మహిమగంత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు ఈ సందేశాలు నచ్చితే ఇవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి. భాస్కర్ గిర్షం అనే ఛానల్ని మీరు చూస్తే మీకు మరిన్ని సందేశాలు మీకు కనపడతాయి. అద్భుతమైన స్తుతి ఆరాధన గీతాలు అందులో పట్ల ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. కాబట్టి మీరు వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో కూడా వీక్షించాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. మరలా రేపు 8 గంటలకు సాయంత్రం మనం ఈ లైవ్లో పాల్గొందాం. అంతవరకు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.